నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. థియరీ, ప్రాక్టికల్. అంటే థియరీ తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలో ఎనలైజ్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఈ మాడ్యూల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే మాడ్యూల్ వరకు ఒక 25 పైనే డిస్కస్ చేసుకున్నాం సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ని రెండు ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు కూడా మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెన్స్ని బట్టి అది ఎంత ఎలాబొరేట్ చేయాలి అని ఒక్కొక్కటి అయితే 4-5 ఎపిసోడ్స్గా అంటే 15 అంటే 1 అవర్ 1.5 అవర్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఎలాబొరేట్ అయ్యాయి. కొన్ని 15-20 నిమిషాల్లో ఉంటాయి. మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్టు దాని ఎనాలిసిస్ని బట్టి మనం ఆ డ్యూరేషన్స్ని సెట్ చేసుకుంటూ వెళ్తాము. అయితే ఇప్పుడు మనము కథ ఎలా రాసుకోవాలి దగ్గర మొదలెట్టి ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో ఎలిమెంట్స్ ఆఫ్ ది పోస్ట్ ఎలిమెంట్స్ని మాట్లాడే ప్రాసెస్లో స్క్రీన్ ప్లే అంటే ఏంటి అవన్నీ మాట్లాడుతూ స్క్రిప్ట్ దగ్గరకు వచ్చాము. సంభాషణలు రాసే ప్రాసెస్, దాంట్లో కూడా మళ్ళీ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్, ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్, ఈ రెండింటిని డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మనము సరళత, సంభావ్యత, క్లుప్తత, శైలి వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. స్టైల్ గురించి, ఎకానమీ గురించి, సింప్లిసిటీ గురించి, యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ టైప్ గురించి, ఔచిత్యం గురించి అంటే ప్రాబబిలిటీ గురించి, వీటన్నిటి గురించి మనం ఒక 2-3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు, 1 ఎపిసోడు అట్లా బేస్డ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలాబొరేషన్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనము ప్రయోజనం అంటే పర్పస్, వై వీఆర్ డిస్క్రైబింగ్ ఆర్ వై వీఆర్ రైటింగ్. ఒక లైన్ రాసామంటే ఎందుకు రాస్తున్నాము, ఆ పర్పస్ ఏంటి, ప్రయోజనం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకొని రాస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దాని గురించి మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ప్రయోజనం అంటేనే పర్పస్ కదా. ఎందుకు రాస్తున్నాము, పెన్ను తీసి ఒక పేపర్ మీద ఒక లైన్ రాస్తే దేర్ షుడ్ బి మోటివ్. ఆ లైన్ ఎందుకు రాస్తున్నామో తెలుసుకోకుండా చాలామంది రైటర్స్ ఏం చేస్తారంటే ఎలాబొరేట్ చేయాలి, బాగా రాయాలి, ఎఫెక్టివ్గా రాయాలి, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళిపోతారు. రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఎందుకు రాస్తున్నామో తెలిసి రాయాలి. ఒక లైన్ నేను రాశాను అంటే ఆ లైన్ ఆ సినిమాకి దేనికి ఉపయోగపడుతుంది. అయితే కథ ముందుకు నడవాలి, లేదా పాత్రల యొక్క లక్షణాలు తెలియజేయాలి, లేదా పాత్ర లక్ష్యాన్ని తెలియజేయాలి, లేదా ఆ సంఘటనను ఎస్టాబ్లిష్ చేయాలి. ఏదో ఒక పర్పస్ లేకుండా ఏదో ఒకటి రాయకూడదు. అది రాస్తున్నాము అంటే మనం ఇమ్మెచ్యూర్ లేదా అమెచ్యూర్ అని అర్థము. ప్రొఫెషనల్ రైటర్ ఎవరైనా సరే ఒక లైన్ రాశాడు అంటే ఆ లైన్ ఎక్కడో ఒక చోట ఉపయోగపడాలి, దేనికో ఒకదానికి ఉపయోగపడాలి. మనం ఇప్పుడు చెప్పుకున్న పాత్ర లక్షణాలు తెలియాలి, కథ నడవాలి, పాత్ర లక్ష్యం తెలియాలి, సంఘర్షణ తెలియాలి, కథ ముందుకెళ్ళాలి, లేకపోతే మొత్తం సినిమా యొక్క బేసిక్కి ఇది ఎక్కడో ఒక చోట ఉపయోగపడి ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం రాసేటప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు దాని ప్రయోజనం నెరవేరకపోవచ్చు, ఇంకెప్పుడో నెరవేరొచ్చు. దాన్నే మనం స్క్రీన్ ప్లే మాట్లాడుకున్నప్పుడు ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక మాడ్యూల్లో మనం టైప్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే, తర్వాత ప్లాంటింగ్ అంటే పే ఆఫ్ అంటే ఏంటి, సస్టైనింగ్ ది స్క్రీన్ ప్లే ఏంటి, ఎలాబొరేటింగ్ ది స్క్రీన్ ప్లే ఏంటి, ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే ఏంటి, ఇవన్నీ మనం ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మీరు ఒకసారి మళ్ళీ వింటే మీకు తెలుస్తుంది ప్లాంటింగ్ అంటే ఏంటి, పే ఆఫ్ అంటే ఏంటి. ప్లాంటింగ్ అంటే ఎక్కడో ఒక చోట ఉపయోగపడాల్సిన దాన్ని మనం ఇక్కడ వాడితే దాన్ని ప్లాంటింగ్ అంటాము. ఉదాహరణకి హీరో వెళ్ళిపోతున్నాడు, పర్సు కింద పడిపోయింది, చూసుకోవాలా, ఎస్టాబ్లిష్ చేసాం, వదిలేసాం. ఒక 20 సీన్ల తర్వాత హీరోయిన్కి ఆ పర్సు దొరికింది, ఆ పర్సు తీసుకొని హీరో కోసం వెతుక్కుంటూ వచ్చింది. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరికీ పరిచయం అయింది అనుకుందాం. అక్కడ మనం ఆ పర్సు పోవడం అనేది, పడిపోవడం అనేది ప్లాంట్ చేసాము. దాన్ని మనం పే ఆఫ్ ఎక్కడిస్తున్నాము, హీరోయిన్ అతన్ని కలవడానికి వచ్చే ప్రాసెస్లో మనం పే ఆఫ్ ఇస్తున్నాం. అట్లాగే మన కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో
అతను ఎక్కడో కింద పడిపోతున్న నేషనల్ ఫ్లాగ్ని పడిపోకుండా తీసుకొని కింద పడిపోకుండా దాని గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఫోటో హీరోయిన్ తీసింది. ఆ ఫోటోలో హీరో ఫేస్ కనబడట్లా, కానీ చేతి మీద ఉన్న ఒక చిన్న పచ్చబొట్టు ఉంటుంది. ఆ పచ్చబొట్టు ఆ అమ్మాయి గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత ఆ పచ్చబొట్టు కోసం వెతికే ప్రాసెస్లో హీరో హీరోయిన్లు ఇద్దరు పరిచయం అవుతారు. ఓకే, నేను వెతుకుతుంది ఇతన్నే అని అమ్మాయి అనుకుంటుంది. ఆ అమ్మాయి కోసం హీరో వెతుకుతూ ఉంటాడు. నేను వెతుకుతుంది ఇతన్నే అనుకుంటారు. ఆ పచ్చబొట్టు అనేది గుర్తు. ఆ జెండా పడిపోవడం అనే సీన్ని, ప్లాంటింగ్ని ఎందుకు పెట్టుకున్నారంటే తర్వాత కాలంలో వాళ్ళిద్దరు కలవాలి, దానికి పే ఆఫ్ కోసం పెట్టుకున్నారు. అది ప్రయోజనం. అబ్బా జెండా పెట్టుకున్నాడని రాసేసుకున్నాను అనుకోండి, అది ఉపయోగపడలేదు అనుకోండి, తర్వాత వేస్ట్. ఉదాహరణకి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా తీసుకుందాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒకరోజు వీళ్ళ కాలేజీకి ఆ పాండు దాదా వాళ్ళు వచ్చారు. ఆహుతి ప్రసాద్ గారు వాళ్ళని, అంటే డాక్టర్ని, వాళ్ళని కలిసి వెళ్ళిపోయారు. శంకర్ దాదా ఏం చేశాడు, ఏటీఎంని పిలిచి, ఒరే ఏటీఎం, వాళ్ళు ఎవడో మన పాండు దాదా వాళ్ళు ఈ కాలేజీకి వచ్చారు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచురా అన్నాడు. అట్లనే అన్నాడు. అయిపోయింది. లాస్ట్లో సినిమా ఎండింగ్కి వచ్చేసరికి మన రోహిత్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. అతను చనిపోతాడు. చనిపోయినందుకు బాధపడి యాక్చువల్గా సక్సెస్ కావలసిన శంకర్ దాదా ఫెయిల్ అయిపోయి క్రైసిస్ పాయింట్లోకి వెళ్ళి ఆ హాస్పిటల్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్ మనకి సంధాన పాత్ర అంటాం. ఆ పాత్ర చనిపోతుంది. చనిపోవడం వల్ల నెక్స్ట్ కథ అంతా నడుస్తుంది. ఇది మామూలు. వాళ్ళ అమ్మ వచ్చి రిపోర్ట్ చేసిందంట, నా కొడుకు రోగం వల్ల చనిపోలేదు, నకిలీ మందుల వల్ల చనిపోయాడు అని. నకిలీ మందులు ఎవర్రా అంటే, వాళ్ళు అప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళే అని చిరంజీవి గారు వెళ్ళి ఫైట్ చేశారంట. డీన్ గారిని విడిపించారంట. ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుందంటే ఈ సీన్. ఒరిజినల్లో ఉండదండి. ఒరిజినల్లో ఇవేవి ఉండవు. ఎప్పుడైతే మన శంకర్ ఓడిపోయాడని ఆయన అనౌన్స్ చేసి వెళ్తుంటే కూతురు వచ్చి నువ్వే గెలిచావు డాడీ అంటుందో, ఆ సిచ్యువేషన్లోనే ఒక చిన్న అది పెట్టేసి అతన్ని మార్చేస్తాడు. కానీ తెలుగులో మనకి ఫైట్లు, చిరంజీవి గారు కదా, ఫైట్లు అవి కావాలి కాబట్టి దాంట్లో మళ్ళీ పాండుదాదా క్యారెక్టరు, నకిలీ మందులు చేయడము, అదంతా ఒక పెద్ద ఇది చేశారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక పేషెంట్ తల్లి, ఆమెకి తన కొడుకు నకిలీ మందుల వల్ల చనిపోయాడని ఎట్లా తెలిసింది, ఆమె ఎట్లా రిపోర్ట్ చేసింది, దీన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? రీజన్ ఉండదు. చిరంజీవి గారు ఫైట్ చేయాలి కాబట్టి ఆ ఇన్సిడెంట్లు పెట్టుకున్నారు. కరెక్ట్ కాదు. దాని బదులు ఒక చోట మనం వాడుకున్నాం. ఏంటి, ఒరే ఏటీఎం, పాండుదాదా మా కాలేజీకి వచ్చాడరా, ఒక కంట కనిపెట్టుండు అన్నాడు. ఇప్పుడు క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరు ఈ ఏటీఎం వచ్చి, అన్న వాడు చనిపోయింది క్యాన్సర్ తోటి కాదన్నా, ఆ పాండుదాదా వాళ్ళు మందులు, నకిలీ మందులు ఇచ్చేస్తున్నారు, ఆ సప్లై చేసే నకిలీ మందులు తిని వాడు చచ్చిపోయాడు అని చెప్తే, లాస్ట్లో ఈ ఫైట్కి కానీ ఈ క్యారెక్టర్ మోటివేషన్కి కానీ వీటన్నిటికీ ఒక పర్పస్ ఉండేది. ఈ పర్పస్ ఏం లేకుండా గుడ్డెది చెలబడ్డట్టు ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది అందులో. అలా ఉండకూడదు. మనం ఒక లైన్ రాసాము అంటే ఎందుకు రాస్తున్నాము, ఆ లైన్ తాలూకు మీనింగ్ ఏంటి, ఆ లైన్ తాలూకు మోటివేషన్ ఏంటి, ఆ లైన్ తాలూకు పర్పస్ ఏంటి తెలియకుండా మనము రాయకూడదు. ఒక సంభాషణ రాసిన ఒక మనిషి ఒక మాట అన్నాడు అంటే ఆ మాట ఎందుకు అంటున్నాడు. ఒక లైన్ మనం డిస్క్రిప్షన్లో హీరో కళ్ళు మూసుకొని నడుస్తున్నాడు అన్నాను, ఎందుకు మూసుకొని నడవాలి? కామెడీ కోసం అండి, కామెడీ కావాలి కదా మనకు అనకూడదు. అక్కడ కళ్ళు మూసుకొని నడవడానికి కామెడీ కావచ్చు, కామెడీకి మోటివ్ ఏంటి, ఎందుకు కళ్ళు మూసుకొని నడవాలి? ఒక పర్పస్, దానికంటే ముందేంటి, దాని తర్వాత ఏంటి, ఆ ఫ్లో ఏంటి, ఇవన్నీ లేకుండా ఏదో రాయాలి కాబట్టి బాగుంటుందండి సరదాగా. హీరో వెళ్ళి హీరోయిన్ ఏడిపించాలి కదా, అందుకని కళ్ళు మూసుకొని నడుస్తున్నాడు. ఎందుకు ఏడిపించాలి? అసలు కళ్ళు మూసుకొని నడిస్తే హీరోయిన్ ఏడుస్తుందని వాడికి తెలుసా? కళ్ళు మూసుకొని నడుస్తున్నాడండి, హీరోయిన్ వచ్చిందండి, ఇద్దరు డాష్ ఇచ్చుకున్నారండి, ఎందుకు? కాదు కదా. కళ్ళు మూసుకొని నడవడానికి ఒక పర్పస్ పెట్టామనుకోండి, ఆ పర్పస్ వల్ల హీరోయిన్ పరిచయం అయింది. హీరోయిన్ పరిచయం కావడానికి హీరో కళ్ళు మూసుకోకూడదు. హీరోయిన్ కళ్ళు మూసుకున్నాడు కాబట్టి హీరోయిన్ పరిచయం కావాలి. ఈ తేడా తెలియకుండా రాసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఉండదు.
మనం 5 W's అనుకున్నాం ఫస్ట్లో ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. హూ, విత్ హూమ్, ఎవరు ఉండాలి, వాళ్ళే ఎందుకు ఉండాలి, ఎవరు ఉండకూడదు, వాళ్ళు ఎందుకు ఉండకూడదు, అక్కడే ఎందుకు, అప్పుడే ఎందుకు, అలాగే ఎందుకు, ఇవన్నీ మనం పర్పస్ఫుల్గా ప్రతిదీ ఎనలైజ్ చేసుకుంటే తప్ప మనం రాసే ప్రతిదీ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఏదో రాసాము. చాలా సినిమాల్లో మనం సీన్లు చూస్తుంటే ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పోకిరి సినిమా ఉంది. నిజానికి పోకిరి సినిమా సూపర్ హిట్ సినిమా, మనం ఎవరం కాదనట్లా. కానీ ఆ పోకిరి సినిమాలో ఆలీ గారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు వాళ్ళ ట్రాక్ ఉంటుంది. దేనికి ఆ ట్రాకు, ఏంటి పర్పస్? సినిమా చూసినంతసేపు నవ్వుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత మెంట్లా వీళ్ళకి ఎందుకు పెట్టుకున్నారు ఇవి అనుకుంటాం. అనిపించకూడదు. ఒక క్యారెక్టర్ని, ఒక సిచ్యుయేషన్ని, ఒక లైన్ని మనం క్రియేట్ చేస్తున్నామంటే అది సినిమాకి ఎలా ఉపయోగపడుతుంది మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాత్రల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కూడా. ఉదాహరణకి సై సినిమాలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, నల్లబాలు, నాకి చంపేస్తా అనే క్యారెక్టర్, కామెడీ కోసమే క్రియేట్ చేసిన క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ని తీసేసి పక్కన పెడితే సినిమా లేదు, పర్పస్ ఉంది. ఆ పాత్ర యొక్క ప్రతి మూమెంట్కి పర్పస్ క్రియేట్ చేసుకున్నారు. ఉదాహరణకి ఫస్ట్ సీను, రాజమౌళి గారు గోడ మీద రాస్తున్నారు, నల్లబాలు వేణుమాధవ్ గారు గోడ మీద రాస్తున్నారు, రాజమౌళి గారు వచ్చారు. రాజమౌళి గారు వచ్చి, అన్న ఈ గోడ మీద రాయొద్దట్నే అన్నాడు. ఎందుకురా, నల్లబాలు అడుగుతారా, చంపేస్తా బెదిరించాడు. ఈ లోపల శశాంక్ వాళ్ళ బ్యాచ్ వచ్చారు, ఒకటి పీకారు, మా గోడల మీద ఎందుకు రాస్తున్నారా అన్నారు. అన్న సారీ అన్న అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ మళ్ళీ నితిన్ గారు వాళ్ళ బ్యాచ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళెవర్రా పోమనడానికి అనగానే, రే ఎంరా పోతున్నారు, ఊరికాయని సుత్తున్నారు, సకల ముక్కలం వేసి కొడతా అది ఇదని అన్నాడు. అంత అయిపోయింది, బాగుంది. వాళ్ళు 2 పీకారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సీన్లో మనకేం అర్థమైంది, వాళ్ళు వీళ్ళు పీకారు కాదు. ఆ సీన్ యొక్క పర్పస్ ఏంటి, ఆ లైన్స్ యొక్క పర్పస్ ఏంటి. ఆ కాలేజీలో 2 గ్రూపులు ఉన్నాయి, ఆర్ట్స్ గ్రూపు, సైన్స్ గ్రూపు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాదు, ఆర్ట్స్ వర్సెస్ సైన్సు. ఇద్దరికీ పడదు. ఆర్ట్స్ వాళ్ళంటే సైన్స్ వాళ్ళకి పడదు, సైన్స్ వాళ్ళంటే ఆర్ట్స్ వాళ్ళకి పడదు. కానీ కాలేజీ జోలికి ఎవరైనా వస్తే ఆర్ట్సు సైన్సు ఇద్దరూ కలిసిపోతారు. ఇది మనకి ప్లాంట్ వేసి వదిలిపెట్టారు. పర్పస్ క్లియర్గా చెప్పాడు మనకి. ఆ సీను ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు రాయలా, విజేంద్ర ప్రసాద్ గారు ఏదో సీన్ క్రియేట్ చేయాలా, అద్భుతమైన పర్పస్తో క్రియేట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత ఎక్స్టెన్షన్, పోలీస్ స్టేషన్ దగ్గర రాస్తున్నాడు, పోలీసులు వచ్చారు, చితకబాదారు. ఎందుకు ఆ సీను అంటే, ఈ నల్లబాలు అనేవాడు తన వృత్తిని వదిలేస్తే ఏమయ్యేది, నెక్స్ట్ సినిమా లేదు. నెక్స్ట్ సీన్ భిక్షు యాదవ్ ఇంటి ముందర రాస్తున్నాడు. భిక్షు యాదవ్ ఇంటి ముందర కాదు, భిక్షు యాదవ్ కీప్ ఇంటి ముందర రాస్తున్నాడు. భిక్షు యాదవ్ ఆయన అనుచరులు వచ్చారు. నువ్వు పోలీసునివా? కాదు. స్టూడెంట్వా? కాదు. మరి ఏం రా నకరాలు చేస్తున్నావు, నల్లబాలు నాకి చంపేస్తా అని బెదిరించాడు. మరి నీకు భిక్షు యాదవ్ తెలుసా అన్నారు. ఆడేవాడినా తెలుసు, నా ముందర బచ్చగాడానికి మడ్డలు చేసి నేర్పింది నేనే అన్నాడు. మరి మీ శిష్యునే గుర్తుపడతలేవా అన్నాడు. శిష్యుడు ఎవరు? ఈయనే భిక్షు యాదవ్. టెన్షను, చిత్తగొట్టారు, ఉతికి ఆరేశారు. ఇక్కడ దాకా నిజానికి చెప్పాలంటే తుప్పిరి సీను, పనికొచ్చే సీన్ కాదు. కానీ ఇక్కడే సినిమా ట్విస్ట్ చేసే సీన్ ఉంటుంది. ఈ లోపల పిల్లలు వచ్చారు, భిక్షు యాదవ్ని ఇంట్లో ఉంచి బయట గోడగట్టారు, ఆయనకు ఫోన్ చేశారు, ఏదో కామెంట్ చేశారు. దాంతో ఆయన రాత్రి అంతా నిద్రపోలా. బయటికి వద్దామనుకుంటే తలుపులు వేసి ఉన్నాయి. ఆ లాస్ట్ తెల్లారి ఆ కిటికీలో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళందరూ వచ్చి, అందరిందా నా కిటికీలో నుంచి వస్తున్నావు అంటే, అరే తలుపులకు గోడలు కట్టారా అని తిట్టాడు. ఎవరు కట్టారా తెలియదు. అప్పటిదాకా భిక్షు యాదవ్ని చాలా రకరకాలుగా ఏడిపిస్తున్నారు. అతని మన లిక్కర్ షాపులన్నీ మూసేయించారు, అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేశారు, పర్సనల్ లైఫ్ని నాశనం చేశారు. ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ ఏదైతే నల్లబాలు క్యారెక్టర్ ఉందో అది రివీల్ చేస్తుంది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం. వాళ్ళు ఫలానా కాలేజీ పోరగాళ్ళన్నా, వాళ్ళు కాలేజీ పోరగాళ్ళన్నా ఎట తెలిసింది నాకు అనకుండా ఫస్ట్ సీన్ ఉంది. ఆ ఫస్ట్ సీన్లో ప్లాన్ చేసి వదిలేసాం, పర్పస్ఫుల్. ఇప్పుడు అక్కడ వాడు ఎవడైతే వాడిని కొట్టారో వాళ్ళు పగ తీర్చుకున్నట్టు ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం వీడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ మొత్తం దీని మీద బేస్ చేసుకొని కథ నడుస్తుంది. సో మనం ఒక లైన్ రాస్తున్నాం, ఒక సీన్ రాస్తున్నాం, ఒక డైలాగ్ రాస్తున్నాం, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తున్నామంటే దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ పర్పస్ లేకుండా ఏది క్రియేట్ చెయ్యకూడదు. ఎక్కడో ఉపయోగపడవచ్చు, మనం ఇప్పుడే ఉపయోగపడాలని రూల్ లేదు. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నాను, నడుచుకుంటూ ఎందుకు వెళ్ళాలి?
బండి మీదో ఆటోలోనో ఇంకోటో వెళ్ళొచ్చు కదా. దానికంటే ఎక్కడో మనం నా జేబులో డబ్బులు లేవురా అని ఒక డైలాగ్ వదిలేసామనుకోండి, ఇక్కడ ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు అని అడగడు ప్రేక్షకుడు. మనం ప్రేక్షకులకి ఆలోచించే అవకాశం ఇవ్వాలి, అన్నీ విప్పి చెప్పక్కర్లా, ఎట్ ది సేమ్ టైం అన్నీ దాచక్కర్లా. అన్నీ దాచితే సినిమా సరిగ్గా ఆడకపోవచ్చు, అన్నీ విప్పి చెప్పినా సినిమా ఆడకపోవచ్చు. ప్రేక్షకులకు ఆలోచించుకునే అవకాశం ఇస్తూ, వాళ్ళు ఎనలైజ్ చేసుకునే అవకాశం ఇస్తూ, వాళ్ళని థ్రిల్ చేస్తూ మనం రాసుకుంటూ పోతే మన పర్పస్ సర్వ్ అవుతుంది. సో అందుకని మనం రాస్తున్న ప్రయోజనం ఏంటి, ఇక్కడ ఈ పర్టికులర్ సీన్లో మనం రాసే లైన్ ఎందుకు ఉపయోగపడుతుంది, మొత్తం సినిమాకి ఎందుకు ఉపయోగపడుతుంది, పాత్రకు ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రేక్షకులకు ఏం అర్థం కావడం కోసం ఉపయోగపడుతుంది, ఇట్లా మనం ఎనలైజ్ చేసుకొని వాటన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేస్తూ మనం సీన్లు రాసుకుంటూ పోతే, డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకుడికి ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు రాసేటప్పుడు ఏం రాయాలో ఎనలైజ్ చేసుకుంటూ రాయాలి. అది విజువలైజ్ చేయడానికి వీలుగా మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో దృశ్యీకరణ దృష్టితో రచన అని డిస్కస్ చేసుకున్నాం. అంటే విజువల్ చేయడానికి ఒక డైరెక్టర్కి సజెషన్స్, అట్లా డైరెక్ట్గా సజెషన్స్ ఇవ్వకూడదు, ఈ కెమెరా పెట్టుకో, ఈ లెన్స్ పెట్టుకో అని రాయం మనం. కానీ కొన్ని చోట్ల సౌండ్ని, విజువల్స్ని, తీయాల్సిన షాట్ని కూడా మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పర్పస్ లేకుండా అవి చేయకూడదు. సిట్ఫీల్డ్ గారు క్లియర్గా తన ఫౌండేషన్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలో యాక్టర్స్కి సూచనలు ఇవ్వకూడదు, కెమెరా గురించి రాయకూడదు, తర్వాత ఓవర్ విజువలైజ్ అంటే విజువల్ డిస్క్రిప్షన్ ఇవ్వకూడదు అని రాస్తారు. బట్ మళ్ళీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం షూటింగ్ స్క్రీన్ ప్లే, రీడింగ్ స్క్రీన్ ప్లే గురించి. రీడింగ్ స్క్రీన్ ప్లేలో ఈ డీటెయిల్స్ ఇవ్వం, కానీ షూటింగ్ స్క్రీన్ ప్లేలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ని ప్రేక్షకుడికి ఇవ్వాల్సిన దాన్ని మనం స్క్రిప్ట్ మీద పెట్టుకోవాలి, పేపర్ మీద పెట్టుకోవాలి. ప్రేక్షకులకి డైరెక్టరు ఏమేమి అందచేయాలో మనం రాసుకోగలగాలి. అక్కడ ఉదాహరణకి గోవిందా గోవిందా సినిమా ఉంది. గోవిందా గోవిందా సినిమాలో మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కూడా. ఎక్స్ప్రెషను నాగార్జున మన శ్రీదేవి గారిది డైలాగు, శ్రీదేవి గారిది నాగార్జున గారు డైలాగ్ చెప్తుంటారు, శ్రీదేవి గారి ఎక్స్ప్రెషన్ మనం తీసుకుంటూ ఉంటాం విజువలైజేషన్లో. అక్కడ నేను రాయలేదనుకోండి, డైరెక్టర్ ఏం చేస్తాడు, డైలాగు నాగార్జునదే, ఎక్స్ప్రెషను నాగార్జునదే తీసుకుంటారు. కానీ డైలాగ్ నాగార్జునది కావాలి నాకు, ఎక్స్ప్రెషన్ శ్రీదేవి గారిది కావాలి. ఆయన చెప్తున్నాడు కొండ మీద నుంచి ఇక్కడికి పోవడానికి ఇంత, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత, ఈరోజు ఇంత అయింది, ఇక్కడ ఇంత అయింది, ఇక్కడ ఇంత అయింది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరి ఆమె రియాక్షన్ ఎందుకు, ఆయన చెప్తున్నాడు కదా అంటే, అయ్యయ్యో ఇతను అపార్థం చేసుకున్నానే, ఇప్పటిదాకా డబ్బులన్నీ ఎత్తుకుపోయి పారిపోయాడు అనుకుంటున్నానే, కాదు ఇతను మంచోడే అని రియలైజ్ అవ్వాలి ఆమె రియలైజ్ కాకపోతే, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ డెవలప్ కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళదు. వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఆ లవ్ బాండ్ కాదు, అతనికి అది గిఫ్ట్ ఇవ్వదు, ఇతను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఆమె వచ్చి కలవదు. ఈ ప్రాసెస్ అంతటికి పర్పస్. ఈ సీన్లో మనకి కొన్ని సీన్లు చాలా క్యాజువల్గా ఉంటాయి, కానీ వాటిని మనం రాసుకున్నప్పుడు కానీ విజువలైజ్ చేసుకున్నప్పుడు కానీ ప్రేక్షకులకి ఎందుకు పెట్టాడు ఈ సీన్ అని అనిపించినా దాని పర్పస్ ఏంటి అనలైజ్ చేసుకోవాలి. ఉదాహరణకి బాపు గారి సినిమాల్లో కొన్ని సీన్లు, మన ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసే సీన్లు కొన్ని ఎందుకు ఈ సీను అని ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకి పెళ్లి పుస్తకం సీన్లో ఒక సీన్ ఉంటుంది. పెళ్లి పుస్తకంలో మీకు వన్ లైన్ ఆర్డరు వీటి గురించి చెప్పినప్పుడు నేను మీకు మళ్ళీ ఎలాబరేట్ చేసి చెప్తాను. ఫస్ట్ సీన్ ముందు చూపులు, రెండవ సీన్ పెళ్లి చూపులు, మూడవ సీన్ కట్నం గురించి డిస్కషను, నాలుగవ సీను పెళ్లి పుస్తకం పాట, ఐదవ సీను తొలిరేయి, ఆరవ సీన్ స్టేషన్కి వెళ్ళారు. ఈ స్టేషన్కి వెళ్ళారు అనే సీను నిజంగా చెప్తే ఎందుకు రాశారు, పిచ్చా అనిపిస్తుంది. ఇక్కడ బాపు గారు ముళ్ళపూరి గారి స్క్రీన్ ప్లే చమత్కారం కనబడుతుంది. ఉదాహరణకు ఆ సీన్ ఒకసారి ఎలాబరేట్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. సాక్షి రంగారావు గారు, రాధాకుమారి గారు ఇద్దరు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆటోలో, దివ్యవాణి గారు ఒక ఆటోలో ఎక్కారు, వెళ్ళిపోయారు. అవును, బొంబాయి ఇటుకేసి కొచ్చిన్ ఇటుకేసి ఉన్నాయి కదా, అబ్బాయి అటుకేసి అమ్మాయి ఇటుకేసి వెళ్ళారేంటి అని అడుగుతాడు. అడిగితే అమ్మాయి అటుకేసి అబ్బాయి ఇటుకేసి వెళ్ళారేంటి అంటాడు సాక్షి రంగారావు గారు. బొంబాయి అటుకేసి కొచ్చిన్ ఇటుకేసి ఉన్నాయి కదా అంటుంది రాధాకుమారి గారు. కానీ వాళ్ళిద్దరు వెళ్ళే స్టేషన్స్ ఒకే వైపు కదా అని మళ్ళీ సాక్షి రంగారావు గారు అంటారు. నవ్వుకుంటాం, ఊరుకుంటాం. ఎందుకు రాసినట్టు ఇది, ఏదో సరదాకి రాసినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ సీన్లో
మనం ఎనలైజ్ చేస్తే కోఆర్డినేషన్ లేకపోతే మనుషులు ఎలా విడిపోతారు? పెళ్లి పుస్తకం కథే అది. నిజానికి వాళ్ళిద్దరు వెళ్ళాల్సిన స్టేషన్ ఒకటే కదా, ఒక ఆటోలో వెళ్ళొచ్చు కదా, 2 ఆటోల్లో వెళ్ళడం ఎందుకు? ఒకే సమయంలో వెళ్తున్నారు కదా, విడివిడిగా పోనీ ఒకళ్ళు 9 గంటలకు ఒకళ్ళు 11 గంటలకు ట్రైన్లు ఉన్నాయి, ఈయన 8 గంటలకు వెళ్ళిపోతే చాలు, వాళ్ళు 10 గంటలకు వెళ్ళిపోతే చాలు అన్నట్టు కూడా లేదుగా. ఇద్దరు ఒకే టైంలో 2 ఆటోల్లో స్టేషన్లకు వెళ్ళడం ఏంటి అంటే ఇద్దరి ఆలోచనలు సరిగ్గా కలవకపోతే విడిపోయే అవకాశాలు ఉంటాయి. బొంబాయి ఎటుంది, కొచ్చిన్ ఎటుంది, అలా విడిపోతారు అని మనకి ఇండైరెక్ట్గా చెప్పారు. మన విశ్వనాథ్ గారి శంకరాభరణం స్క్రీన్ ప్లేని నేను అనలైజ్ చేస్తూ విశ్వనాథ్ గారికే చెప్పాను. ఆయన నవ్వి నేను ఇంత ఆలోచించలేదయ్యా అన్నారు. ఓపెనింగ్ సీను చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక లాంచీ డడ్ అని వెళ్తూ ఉంటుంది, కింద చీకటిగా ఉంటుంది. కింది అరల్లో మంజు భార్గవి గారు వాళ్ళందరూ పూర్తి చీకటి కాదు, అట్లని పూర్తి వెలుగు కాదు, అంటే ఇంకా తెల్లవారలేదు, దాని తాలూకు ఇంపాక్ట్లో ఉంటారు. అలా వెళ్తూ ఉంటుంది. లాంచ్ తాలూకు నీళ్ళు అలా వెళ్తుంటే జర్నీ కంటిన్యూ అవుతుంటుంది. పక్కన ఒక పడవ, నాటు పడవ ఆగిపోయి ఉంటుంది. ఈ లాంచ్ ముందుకెళ్ళిపోతుంటుంది. కట్ చేస్తే పైకి వెళ్తాము. పైన పిల్లాడు డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ జెండా ఇలా 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 ఊగుతూ ఉంటుంది, ఆంజనేయ స్వామిది. దాని మీద శంకరాభరణం అని టైటిల్ వేస్తాం. ఇది ఫస్ట్ సీను ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ చేసింది. ఏం చెప్పదలుచుకున్నారు ఇందులో? ఆ పడవ షాట్ ఎందుకు, ఈ లాంచీ షాట్ ఎందుకు, లాంచీ నీళ్ళు వెళ్ళిపోతున్న షాట్ ఎందుకు, వాళ్ళు చీకట్లో ఉండడం ఎందుకు, వెలుగులో ఉండడం ఎందుకు, ఆ జెండా మీద టైటిల్ ఎందుకు? ప్రతి దానికి విశ్వనాథ్ గారు ఒక పర్పస్ క్రియేట్ చేశారు. సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇది ఎక్స్ప్రెషనిజం అని మనము ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. శైలి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ప్రెషనిజము, సింబాలిజము, ఎగ్జిస్టెన్షియలిజం, ఇట్లా దీన్ని సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. నాటుపడవ మన శాస్త్రీయ సంగీతానికి గుర్తయితే ఇది మోడ్రన్ లైఫ్కి గుర్తు. వెళ్ళిపోతుంది, ఆగకుండా వెళ్ళిపోతుంది. అది ఆగిపోయింది, ఒక చోట ఆగి ఉంది. ఆగి ఉంది అంటే పాడైపోయిందని కాదు, ఆగి ఉంది, ఇది ముందుకెళ్ళిపోతుంది. ఇది ఎప్పటికైనా ఇంజన్ బాగాలేకపోతే పాడైపోవచ్చు, కానీ అది ఇంజన్ బాగలేకపోవడము పాడైపోవడము ఉండదు. ఇది ఆయన చెప్పిన సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఈ కింద ఉన్న వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు, పిల్లాడొక్కడు వెలుగులో ఉన్నాడు, రేపొద్దున వెలుగు చూపించేది వాడు. అందుకని అక్కడ పైన పిల్లాడిని విడిగా పెట్టాడు. తర్వాత శంకరాభరణం అనేది జెండా ఎగిరేయాలి. భారతీయ శాస్త్రీయ సంగీతం అనేది ప్రపంచంలో ఒక గొప్ప జెండా ఎగిరేసినట్టు విశ్వవ్యాప్తం కావాలి. అందుకని ఆ జెండా మీద శంకరాభరణం అని టైటిల్ వేశారు. ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విశ్వనాథ్ గారు నేను అవన్నీ ఆలోచించలేదు అన్నారు. బట్ ఆయన ఒక గొప్ప అద్భుతమైన మేధావి. ఎంత గొప్ప మేధావి అంటే ఒక చిన్న చిన్న పాయింట్స్లో కూడా ప్రేక్షకులకి తను చెప్పదలుచుకున్న పాయింట్ని ఎలాబరేట్ చేసి చెప్తారు. ఉదాహరణకి రాగం తానం పల్లవి దాంట్లో అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానం అని ఒక ఇది ఉంటుంది. దాన్ని చాలా బ్యూటిఫుల్గా విజువలైజ్ చేశారు. లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫరు, విశ్వనాథ్ గారు డైరెక్టరు, మంజు భార్గవ్ గారు అక్కడ డాన్సరు. ఆవిడని నీడలో షూట్ చేశారు. అక్కడ మొత్తం తామరాకులు ఉంటాయి, తామరాకుల మీద నీటి బొట్లు ఉంటాయి. అద్వైతము అంటే భగవంతుడు భక్తుడు వేరు కాదు, రెండూ ఒకటే అనేది మనకు కనబడేదైతే మిథ్య, ఈ ప్రపంచమంతా మిథ్య. ఇక్కడ మనం కేవలం ఉండిపోవడానికి వచ్చాము, తామరాకు మీద నీటి బొట్టులా ఉండి మన పని మనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాము అనేది అద్వైత సిద్ధాంతం. దాన్ని ఆయన తామరాకులు, ఆ నీటి బొట్టు వీటితో ఎస్టాబ్లిష్ చేశాడు. అంతేకాకుండా నీళ్ళల్లో తీయడం ఎందుకు తలకిందులుగా, మనం ఈ నీళ్ళల్లో నీడ కనబడుతుంది, మనం నీళ్ళలోనే ఉన్నామనుకుంటాము, కానీ నీళ్ళల్లో లేము. నీళ్లు మనకు అంటట్లా, కనీసం టచ్ కావట్లా, మనం నీళ్ళల్లో ఉన్నామా అంటే లేము. ఇదంతా మిథ్య అనేది ఆయన విజువలైజ్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఎందుకు తీశాడు, పర్పస్ ఏంటి అంటే ప్రేక్షకులకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం విజువలైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం, తర్వాత మళ్ళీ స్క్రీన్ ప్లే గురించి ఇంకొంచెం ఎలాబరేట్ చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. దీంట్లో ఈ నెక్స్ట్ మాడ్యూల్లో మనము ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్ మాట్లాడుకునేటప్పుడు సంకేతాత్మకాల గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటాం. ప్రేక్షకులకి సూటిగా చెప్పడం,
దాంతోపాటు సపోర్టింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని వాడుకొని ఈస్థెటిక్స్ అంటాము. దర్శకుడికి, రచయితకి ఈస్థెటిక్స్ గురించి పెద్దగా తెలియకపోయినా దర్శకుడికి ఈస్థెటిక్స్ అనేది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డైరెక్షన్ కోర్సులో ఈస్థెటిక్స్ అనేది దాదాపు ఒక 3-4 నెలలు నేర్పిస్తాం. ఒక సినిమాటోగ్రాఫర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ఫోటోగ్రాఫర్ కానీ ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్లో ఏం చూడాలి, ఎందుకు చూడాలి, ఎలా చూడాలి అనేది ప్రేక్షకుడిని మనము డిక్టేట్ చెయ్యాలి. వాడు నాకు నచ్చింది చూస్తానండి, మీరు చూపిస్తే చాలు, మీకేంటి సంబంధం అనకూడదు. నేను ఏం చూపించాలనుకుంటున్నానో, ఎలా చూపించాలనుకున్నానో, ప్రేక్షకుడు ఏది చూడాలనుకుంటున్నానో, ఎలా చూడాలని నేను అనుకుంటున్నానో అలాగే ప్రేక్షకుడు చూడాలి. దాన్ని మనం ఈస్థెటిక్స్ అంటాము. సౌందర్య శాస్త్రం అని తెలుగులో అంటాము. అద్భుతమైన సబ్జెక్టు. మీకు డైరెక్షన్ కోర్సు వాళ్ళకి ఈ ఈస్థెటిక్స్ గురించి కొంచెం ఎలాబరేటెడ్గా చెప్తాం. ఇక్కడ మీకు విజువల్ ప్రజెంటేషన్లో ఈ ఈస్థెటిక్స్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే, కథని పాత్ర ద్వారా చెప్పడమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది ఫ్రేమ్ కథ చెప్పాలి, ప్రిమైజ్ని ప్రేక్షకుడికి అందించాలి. ఇది మనకు సత్యజిత్ రే గారు కానీ, లేకపోతే సిడ్ఫీల్డ్ గారు కానీ, ఇంకా చాలామంది గొప్ప దర్శకులు, హిచ్కాక్ గారు లాంటి డైరెక్టర్స్ అందరూ మనకి ఎస్టాబ్లిష్ చేసింది. మన సిడ్ఫీల్డ్ గారు తన ఫౌండేషన్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే పుస్తకంలో ఎవ్రీ ఫ్రేమ్ షుడ్ టెల్ ది స్టోరీ అంటారు. ఎవ్రీ ఫ్రేమ్ ఎట్లా చెప్తుంది, చెప్పే అవకాశం ఉంటుందా అంటే కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ వీలైనంత వరకు చెప్పాలి. ఉదాహరణకి కృష్ణవంశీ గారి ఖడ్గం సినిమా ఉంటుంది. మీరు ఖడ్గం సినిమాను అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫ్రేమ్లో ఆయన కథ చెప్పడానికి ట్రై చేశారు. ట్రై కలర్ 3 రంగుల్ని ప్రతి చోట వీలైన చోటల్లా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. ఒక ఫ్రేమ్లో గాజులు ఉంటాయి, ఆరెంజ్ కలర్ గాజులు, వైట్ కలర్ గాజులు, గ్రీన్ కలర్ గాజులు. ఓ చోట 3 చున్నీలు వేలాడుతూ ఉంటాయి, ఆరెంజ్ కలర్ చున్నీ, వైట్ కలర్ చున్నీ, గ్రీన్ కలర్ చున్నీ. ఓ చోట కూరగాయలన్నీ ఉంటాయి, టమాటాలు, ముల్లంగి, క్యాప్సికమ్. అంటే టమాటాలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ముల్లంగి వైట్ కలర్లో ఉంటుంది, క్యాప్సికమ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అంటే ఆయన ప్రతి చోట, ఒక చోట రవితేజ కాషాయం చొక్కా వేసుకుంటాడు, ఉత్తేజ్ గారు వైట్ షర్ట్ వేసుకుంటారు, ప్రకాష్ రాజ్ గారు గ్రీన్ షర్ట్ వేసుకుంటారు. అట్లా ఎక్కడ వీలైతే, ఎక్కడ వీలు కాకపోతే కనీసం టేబుల్ క్లాత్ అన్న ఆయన ఒక కలర్, ఈ మూడిట్లలో ఒక కలర్ యూస్ చేసి మొత్తం సినిమాని మ్యాక్సిమం తన పేట్రియాటిజంని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. దట్ ఈస్ ది పర్పస్. అందరూ చూస్తారా అండి వీటిని అని అనిపిస్తుంది. ఒక్కళ్ళు చూసినా, నాలాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళు కావచ్చు, మామూలు జనాలైనా ఒక్కళ్ళు చూసినా దర్శకుడిని అరే భలే పెట్టాడరా ఇది అనుకుంటే నా పర్పస్ సార్. మొత్తం థియేటర్లో ఉండే 250 మందికి అర్థం కాకపోయినా ఒకళ్ళకి అర్థమైనా వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకళ్ళకి నేను అనుకున్న సెన్స్ రీచ్ అయినా దర్శకుడుగా నేను సక్సెస్. అందుకని ప్రతిదీ పర్పస్. అది విజువలైజేషన్కు రాసింది మన, ఇప్పుడు అది స్క్రిప్ట్లో ఉత్తేజ్ గారు రాశారా, కృష్ణవంశీ గారు చేశారంటే తెలీదు. అది డైరెక్టర్స్ కంట్రిబ్యూషనా, యాక్టర్స్ కంట్రిబ్యూషనా, లేకపోతే రైటర్స్ కంట్రిబ్యూషనా అనేది చూసిన ప్రేక్షకులు మనం కొన్నిసార్లు స్టాంప్ వేసినట్టు చెప్పలేం. బట్ ఎవరి కంట్రిబ్యూషన్ అయినా కంబైన్డ్ కంట్రిబ్యూషన్. ఒక రచయితగా నేను ఇస్తే, దాన్ని ఒక యాక్టర్గా అతను లైవ్లోకి తీసుకొని వస్తే, ఒక దర్శకుడుగా తన ఇంటర్ప్రిటేషన్ తోటి దాన్ని విజువలైజ్ చేస్తే, సినిమాటోగ్రాఫరు, రైటరు, యాక్టరు, డైరెక్టరు, మిగతా టెక్నీషియన్స్ అందరం కలిసి పనిచేస్తే సినిమా ప్రేక్షకుడికి పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ రీచ్ అయింది అనేది ఆ సినిమా తాలూకు సక్సెస్, ఆ సినిమా తాలూకు ఫేమ్ చెప్తాయి. కొన్ని సినిమాలు సక్సెస్ కాకపోవచ్చు కానీ పేరు వస్తుంది. ఇప్పుడు ఆ నలుగురి సినిమా వాళ్ళు అనుకున్నంత రీచ్లో రేంజ్కి వెళ్ళలా. నిజానికి చెప్పాలంటే పాపం ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా లాస్ అయ్యాయి బికాజ్ ఆఫ్ ది పైరసీ. సినిమా చెడ్డదని కాదు, హిట్ అయిన సినిమాలన్నీ మంచివి, ఫ్లాప్ అయిన సినిమాలన్నీ చెడ్డవి అని చెప్పలేం. హిట్ అయిన సినిమాల్లో చెత్త ఉండొచ్చు, ఫ్లాప్ అయిన సినిమాల్లో మంచివి ఉండొచ్చు. బట్ ప్రేక్షకుడికి ఒక రచయితగా, ఒక దర్శకుడిగా మనం అనుకున్న పర్పస్, మనం అనుకున్న ఎమోషన్, మనం అనుకున్న ప్రిమైజ్ ఎంతవరకు రీచ్ చేయగలుగుతాము అనేదే ఇంపార్టెంటు. సో మనం రాసే ప్రతి లైన్, ప్రతి అక్షరం లైన్ కూడా కాదు, ప్రతి అక్షరం ఎందుకు రాస్తున్నామో తెలిసి రాస్తే, ఎలా రాస్తున్నామో తెలిసి రాస్తే ప్రేక్షకుడికి పర్ఫెక్ట్గా మనం అనుకునేది రీచ్ కావడానికి ట్రై చేస్తాము. సో
ఇలా మనం డిఫరెంట్ మాడ్యూల్స్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీంతో మనకి ఈ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్, సరళత, సంభావ్యత, క్లుప్తత, శైలి, ప్రయోజనం, ఈ 5 సింప్లిసిటీ, ప్రాబబిలిటీ ఆర్ ఔచిత్యం, ఎకానమీ, స్టైలు, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పర్పస్, ఈ 5 మనం డిస్క్రిప్షన్ ఎలిమెంట్స్ అంటాము. డిస్క్రైబ్ చేసేటప్పుడు రాసుకోవాల్సినవి. ఇవి కాకుండా ఇంకొక 2 డైలాగ్ దాంట్లో కూడా యాడ్ చేసి, అంటే కంబైన్డ్వి 2 దాంట్లో ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అనేది, దాంట్లో ఎందుకు యాడ్ చేసామనేది మనం తర్వాత మళ్ళీ వాటిని డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుంటాము. బట్ ఈ 5 డిస్క్రిప్షన్ ఎలిమెంట్స్ అంటాము. వీటిని మనం ప్రాక్టికల్గా రాసే ప్రాసెస్లో ప్రతిదీ మనం స్కేల్ పెట్టి కొలవక్కర్లా, కానీ చూసేవాడికి స్కేల్ పెట్టి కొలిచారనిపించాలి. మనకి ఎక్స్పీరియన్స్ అంటామే, ప్రొఫెషనల్ టెక్నిక్ అంటాం. అంటే ఒక రచయిత లేదా ఒక ఎనీ వర్క్ ఒక టెక్నీషియన్ రెగ్యులర్గా చేసి ప్రొఫెషనల్ టెక్నిక్ అంటాం, దాన్ని డెవలప్ చేసుకుంటాడు. మనకి ఒక వడ్రంగి ఉన్నాడు అనుకోండి, కొయ్యాలి, స్కేల్ పెట్టి కొలిచి స్టార్టింగ్లో స్కేల్ పెట్టి కొలుస్తాడు, కట్ చేసుకుంటాడు. ఒక దశకి వెళ్ళేసరికి స్కేల్ పెట్టి కూడా కొలవడు, కచక్ 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 అంటాడు. ఎట్లా అంటున్నాడంటే అది ఏమైనా మీరు స్కేల్ పెట్టి చెక్ చేసుకోండి, ప్రతి పీసు సేమ్ ఉంటుంది. ఎలా వచ్చింది అంటే బై ఎక్స్పీరియన్స్. అది తెలియకుండా చేసి అది అలవాటైపోతుంది. ఇటుకలు ఇసురుతూ ఉంటారు కూలీలు, రెగ్యులర్గా చేసే పని. ఇక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడికి ఇసిరారు, ఇక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడికి ఇసిరారు. చూస్తున్నారా, ఇటుక పట్టుకున్నాను, నీకు ఇస్తున్నాను, ఏమీ లేదు, మాట్లాడుకుంటూ టపా చేస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నారు, పక్కకు పంపిస్తున్నారు. ఎలా ఇది అంటే రెగ్యులర్గా చేసి వాళ్ళకి అలవాటైపోతుంది. టీవీ బండోడు ఉంటాడు, మాట్లాడుకుంటూ పోస్తాడు. ఏం సార్ మొన్న మీరు వస్తారన్నారు రాలేదు అని మనకు చేతిలో గ్లాస్ పెట్టాడు. మనం పోయడానికి ట్రై చేస్తే మనం చూసుకుంటూ పోయాలి, మెల్లిగా ఏ స్పీడ్లో పోస్తున్నాం దాన్ని పెట్టుకోవాలి, కింద పోతుంటే అప్పటికే మనకు కొంచెం కింద పోతుంది. ఎందుకు అంటే కొన్ని వందల సార్లు ఫిజిక్స్ ఈ గ్లాసు ఏ స్పీడ్తో ఏ యాంగిల్లో టర్న్ చేసి పైకి తీసుకొని వెళ్తే ఈ గ్లాసులో ఉండే ద్రవము ఈ గ్లాసులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఫిజిక్సే. కానీ వాడు చేసి ఆ ఫిజిక్స్ని వాడు ప్రాక్టికల్గా అలవాటు చేసుకున్నాడు. అట్లాగే మనం రాసే ప్రాసెస్లో రాస్తూ పోతూ ఉంటే మనకి ప్రొఫెషనల్గా అది అలవాటు అవుతుంది. విజేంద్ర ప్రసాద్ గారు రాజన్న సినిమా తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు కొన్ని పాఠాలు చెప్పాలని అడిగారు. భలేవాళ్ళు సార్, అప్పటికే మగధీర, సింహాద్రి ఇట్లాంటి సినిమాల రచయిత ఆయన. సార్ భలేవాళ్ళు సార్, మీకు నేను నేర్పడం ఏంటి అని అడిగాను. కాదు, నేను రాజన్న రాసినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక 70 మార్కులు వేసుకున్నాను, కానీ ఎక్కడో తేడా అనిపిస్తుంది, అది తెలుసుకుందామని ఆయన వచ్చారు. టెక్నికల్ టర్మినాలజీ ఆయన అద్భుతంగా రాస్తారు, కానీ దేన్ని ఏమంటారు అనే పేర్లు తెలియవు ఆయనకి. కానీ ప్రతిదీ ఆయన పర్ఫెక్ట్గా కొలిచినట్టుగా క్రైసిస్, నేను క్రైసిస్ అంటే ఓహో దీన్ని క్రైసిస్ అంటారా, సింహాద్రి సినిమాలో వాడేశాడు. మన ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్, ఓహో దీన్ని ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ అంటారా. ప్రాక్టికల్గా చేసి కొన్ని వందల సినిమాలకి వర్క్ చేసి కొన్ని పదుల సినిమాలు రాసేసే ఎక్స్పీరియన్స్ తోటి ఆయనకు వచ్చేసినాయి. వాటి పేర్లు తెలియక మేము పోటుగాళ్ళం, మేము గొప్పోళ్ళమని వాళ్ళ ఉద్దేశం పాపం. ఎందుకంటే మేము పదాలు వాడి స్టైల్గా వాడుతున్నాం కదా. ఈ మధ్యకాలంలో రోలర్ కోస్ట్ స్క్రీన్ ప్లే అని ఒకళ్ళు వాడారు. ఏంట్రా రోలర్ కోస్ట్ స్క్రీన్ ప్లే ఏంటి అని మనకి ఈ ఎగ్జిబిషన్స్లో వాటిలలో ఈ జుయి అని తిరుక్కుంటూ వెళ్ళేదాన్ని రోలర్ కోస్టర్ అంటాం. అట్లా ఆగకుండా స్పీడ్గా కంటిన్యూగా దాని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే దాన్ని రోలర్ కోస్ట్ స్క్రీన్ ప్లే అంటారు. ఓహో అలాగా, ఇది కొత్త పదం ఎవడో కాయిన్ చేస్తాడు. మనం ఆల్రెడీ ఒక డిస్కషన్లో మాట్లాడుకున్నాం, ఒక ఎపిసోడ్లో స్టైల్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఎలియనేషన్ కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి ఫోక్ ఫామ్లో ఉంది. యాక్టర్ వాళ్ళే, క్యారెక్టర్ వాళ్ళే. బయటకు వస్తాడు, యాక్టర్ అవుతాడు. నిజంగా మనకి కొన్ని ఫోక్ ఫామ్స్ చూస్తుంటే కృష్ణుడు వేషంలో ఉంటాడు, పక్కకు వస్తాడు, బీడి తాగుతుంటాడు. ఆ ప్రేక్షకులు ఏం పట్టించుకోరు, కృష్ణుడు ఏంటి బీడి తాగు అనుకోరు. బీడి తాగుతుంటాడు, మధ్యలో ఫన్ వదిలేస్తాడు, మళ్ళీ తన పద్యం చెప్తాడు. అదేంటి కృష్ణుడేంటి బీడి అనుకోరు ప్రేక్షకులు. వన్స్ క్యారెక్టర్లోకి వచ్చినప్పుడు కృష్ణుడు, క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే యాక్టర్. ఈ తేడా మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయన చేయడానికి ట్రై చేశాడు,
కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. అట్లాగే రిచర్డ్ షెక్నర్ అనే ఆయన కూడా ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండే ఈ ఎలిమెంట్స్ అన్నీ చూసి అబ్బా చాలా అద్భుతంగా ఉంది అని ఆయన అక్కడికి వెళ్ళి పార్టిసిపేషన్ ఆఫ్ ది స్పెక్టేటర్ దీని మీద ప్రయోగాలు చేద్దామని ఆయన ప్రయత్నం చేసి ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన పర్ఫార్మేటివ్ క్రిటిసిజం అనే ఒక పుస్తకంలో దీని గురించి రాస్తాడు. ఇట్ ఈజ్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా, ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇండియా బికాస్ దే నో ది డిస్క్రిప్షన్ అండ్ ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది క్యారెక్టర్ అండ్ ది యాక్టర్ అని క్లియర్గా రాస్తాడు. సో మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న వాటికి కొత్త పదాలు వాడుకోవడం అంతే. సో ఆ వాడుకున్న పదాలని మనం యూజ్ చేసేటప్పుడు పర్పస్ ఏంటి, ఎందుకు వాడుతున్నాం తెలుసుకొని మనం చేయడానికి ట్రై చేద్దాం. ఇంకొక మాడ్యూల్లో వేరే డిస్కషన్ మనం వేరే సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇట్లా ఫిల్మ్ మేకింగ్కు సంబంధించినవే కాకుండా ఫైన్ ఆర్ట్స్కు సంబంధించి డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, స్టోరీ బోర్డింగ్ ఇట్లాంటివి, అట్లాగే యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత 2D యానిమేషన్, 3D యానిమేషను విత్ టూల్స్ రకరకాల వాటితోటి మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్ ఫిల్మ్ మేకింగు, యానిమేషను అండ్ ఫైన్ ఆర్ట్స్, ఈ 3 వింగ్స్కి సంబంధించి అతి తక్కువ ఫీజులతోటి యూనివర్సిటీ అఫిలియేషన్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది విత్ అథెంటిక్ UGC సర్టిఫికేషన్. చాలా తక్కువ ఫీజులతోటి ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఎఫోర్డ్ చేయగలిగిన ఫీజులతోటి వీటిని మీరు ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో మిగతావి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్రౌండర్ ఎక్విప్డ్ టెక్నీషియన్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో ఇండస్ట్రీలోకి పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.